అని ఒక శిష్యుడు అడిగాడు, ఈశ్వరుడు ఎప్పుడైనా పకపక పకపక నవ్వుతాడా అని అడిగాడు. అడిగితే రామకృష్ణ పరమహంస అన్నారు, ఆయన అసలు ఎప్పుడూ అదే చేస్తూ ఉంటారు, పకపక పకపక నవ్వుతుంటారు అన్నారు. ఎందుకని అడిగాడు శిష్యుడు. అంటే భూమిని కొలతలు వేసిన వాళ్ళు చాలా మంది వెళ్ళిపోయారు, దస్తావేజులు రాయించుకుని ఇదిగో దక్షిణం ఇది హద్దు, తూర్పు ఇది హద్దు, ఈ మధ్యలో ఉన్న 280 గజాలు, దానిలో ఉన్నటువంటి జలాశయములు, అందులో ఉన్నటువంటి చెట్లు, ఫలాలు అన్నిటితో సహా వంశపారంపర్యముగా అనుభవించడం 30,000 రూపాయలు ఇచ్చుకుని ఫలానా వారు అమ్మి వేసిరి అని రాసి ఇచ్చిన క్రియ దస్తావేజు అని సంతకం పెడితే వీడు పెట్టి కొలుచుకుంటుంటాడు. ఇలా కొలుచుకున్న వాళ్ళు చాలా మంది వెళ్ళిపోయారు. వీడోడు మళ్ళీ పట్టుకు బయలుదేరాడు ఇవాళ రిజిస్ట్రేషన్కి అని. రిజిస్ట్రేషన్లు చూసి ఈశ్వరుడు పక్కపక్కన అవుతూనే ఉంటాడు. కారే రాజులు రాజ్యములు గెలువరే, గర్వోన్నతి పొందరే, వారీరి సిరి మూట కట్టుకొని పోవందాలిరే, భూమిపై పేరైనం కలదే, శిబి ప్రముఖులను ప్రీతిం యశత్వాముల ఈరే కోర్కెలు వరవంతల పరే ఈ కలము భార్గవ అంటారు పోతన గారు.